దాని మీద తల్లికి వందనానికి ఇస్తాము, లేకపోతే అదేదో అన్నదాత సుఖీభావ బస్సు, ఈ మూడింటికి సంబంధించి అన్నదాత సుఖీభావ నువ్వు కొత్తగా ఇస్తుంది లేదు, ఇంకో రూపాయి ఎక్కువ ఇస్తున్నావు అంతే. 13.5 ఇదివరకు ఇచ్చేవాడు, ఇప్పుడు ఇంకో 6.5 ఇస్తున్నావు. అట్లాగే ఇటు పక్కన చూస్తే ఆల్రెడీ ఉన్నటువంటి పథకానికి అదనంగా నువ్వు ఇంకో 2 పిల్లలకి ఇస్తానంటున్నావు. ఇదివరకు ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమంది అంటున్నావు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలీదు. గ్యాస్ లో ఫెయిల్ అయ్యాం మనం, ఇది మాత్రం సక్సెస్ అవుద్దని ఎంతవరకు నమ్మకం? రేపు పొద్దున ఏం షరతులు పెడతారు ఎప్పటికీ తెలియలేదు. ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి కూడా ఇస్తారా? ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే ఇస్తారా? లేదా ఓన్లీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారా? ఇవన్నీ తెలియలేదు కదా. ఇంకెన్నాళ్ళు పడుతుంది విధి విధానాలు అనేటటువంటిది. కాబట్టి ఇవన్నీ చర్చకి జరగకుండా ఉండాలంటే 50 ఏళ్లకే పెన్షను, లేకపోతే ఈ ఆడబిడ్డ నిధి, లేకపోతే గనక నిరుద్యోగ భృతి, ఇట్లాంటివన్నీ చర్చకి రాకుండా ఉండాలంటే ఈ టాపిక్స్ నడవాలి. అదిగో జగన్ గారు ఎట్లాగంటారా, ఆడు అట్లా తినేసాడంటారా, ఈడు ఎట్లా తినేసాడంటారా అనేటటువంటి దాని చుట్టూతోనే జరిపే ప్రయత్నం జరుగుతోంది అంతే. కానీ తీసేసిన అంశాల గురించి ఎక్కడా ప్రస్తావనకు రావట్లేదు, రానివ్వట్లేదు. ఎందుకంటే దాని మీద కూడా హామీయే. మేము వస్తే వాలంటీర్లకు 10,000 ఇస్తామని చెప్పింది కూడా వీళ్ళే, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. ఒక వాలంటీర్ వ్యవస్థ తీసేశారు, ఇంటికి డోర్ డెలివరీ చేసే రేషన్ వాహనాల వ్యవస్థ తీసేశారు. రేపు 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల దగ్గర ఇచ్చేస్తున్నారు. దీంతో పాటు సచివాలయాలని మొత్తం ఏబీసీ కేటగిరీలుగా విభజించేసి తారుమారు చేసేశారు. వాళ్ళ విధి విధానాలు ఏంటి అప్పటికిప్పటికీ కంప్లీట్ తేడా వచ్చేసినాయి. వీటి గురించి అసలు ఎక్కడ ప్రస్తావించలేదు మహానాడులో. మొత్తం ఏదో అంటారు పిన్ డ్రాప్ సైలెంట్ అన్నట్టు దాని గురించి సైలెంట్ అయిపోయారు. ఎందుకు? అంటే టోటల్ గా 3 లక్షల మంది ఉపాధి అవకాశాలు తీసేసి